లవ్ జిహాద్ అని క్రియేట్ చేయాలనే ఈ టీవీ9 ప్రయత్నాన్ని మాత్రం కానీ జానీ భార్య పేరు ఆయేషా. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇద్దరి మతాలు ఒకటి కాదు. జానీ కోసం మతం మార్చుకుని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు తనలాగే భారత యువతిని కూడా మతం మార్పించి తన భర్తకు అది ఇప్పుడు జానీ చేసింది లవ్ జిహాద్ అని నమ్మించాలంటే ఇంతకుముందు వాళ్ళ భార్య కూడా ముస్లిం కాదు, వాళ్ళ భార్య కూడా అలాగే మారిపోయింది. సో ఈ అమ్మాయిని కూడా మార్చేస్తారంటానికి ఇదే సాక్ష్యం ప్రవేశపెట్టింది. అవునా, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. అలాగే ఎంత ఇప్పుడు సమంత ఉందండి, సమంత రూత్ ప్రభు క్రిస్టియన్, తను నాగ చైతన్య పెళ్లి చేసుకున్న తర్వాత తను హిందూగా మారింది, హిందూ టెంపుల్స్ అన్ని తిరిగింది. అలా ఎంతో మంది పెళ్లి చేసుకున్నప్పుడు మారతారు. మతం ఈ మతం నుంచి ఆ మతంలోకి, ఆ మతం నుంచి ఈ మతంలోకి మారడం అనేది ఆ పెళ్లి చేసేటప్పుడు జరిగేదే తంతది. దాన్ని పట్టుకుని లవ్ జిహాద్ అని క్రియేట్ చేయాలి, ఎస్టాబ్లిష్ చేయాలనే ఈ టీవీ9 ప్రయత్నాన్ని మాత్రం అది ఒక సామాన్యుడండి. మనలాంటి వాళ్ళ స్థాయి నుంచి నేషనల్ అవార్డు గ్రహీతగా ఎదిగిన ఒక వ్యక్తిని ఎంత దారుణంగా బదనం చేస్తున్నారండి. అనుకుని పుట్టుండాడు కదా, నేను ముస్లింలోనే పుడతాను దేవుడిని అడిగి రాడు ఎవడో, నేను హిందూగానే పుడతాను దేవుడిని అడిగి ఎవడో రాడు, నేను క్రిస్టియన్ గానే పుడతాను దేవుడిని అడిగి ఎవడో రాడు. అది జరుగుతుంది. అది మనకు తెలియకుండా జరిగిన దాన్ని కూడా మనల్ని శిక్షించడానికి ఉపయోగిస్తున్నారంటే మరి ఆలోచించండి ఒకసారి.